ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందుతున్న 14 మందిని సన్మానించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్టీసీతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆర్టీసీ ఒక కుటుంబంగా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే డ్రైవర్లుగా, కండక్టర్లుగా కృషి చేశారన్నారు. దాదాపు 11 మంది రిటైర్ అవుతున్నటువంటి కార్యక్రమం వారి బంధువులతో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో నాతో పాటు పాల్పంచుకున్న ఎండి గారు, ఇతర అధికారులు, రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చూస్తూ ఉన్నారు ఇలా మీరు ఆర్టీసీకి సంబంధించి 35 సంవత్సరాల అనుబంధం అంటే మీరు 20 ఏళ్ళ ఉద్యోగం చూస్తున్నారు. దాదాపు అందరూ కూడా 30 సంవత్సరాల పైబడి ఆర్టీసీతో ఒక కుటుంబంగా ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించే అంశంలో డ్రైవర్లుగా, కండక్టర్లుగా లేదా సిబ్బంది కార్యాలయంలో సిబ్బందిగా అనేకమైనటువంటి రకాల సేవలు అందించారు. ఇలా భారతదేశంలో తెలంగాణ ఆర్టీసీ గత 10 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించేటువంటి కారణంగా ఈరోజు సంస్థ తిరిగి పునరుజ్జీవన జరిగింది. ఇలా సంస్థ నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి వస్తూ అనేక సంస్కరణలు చేయడంతో పాటుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పాత బకాయిలు కానీ, నూతన బస్సులు కొనుగోలు చేయడం కానీ, కారుణ్య నియామకాలు కానీ, అదేవిధంగా నూతన ఉద్యోగాలు